హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పెద్ద కొండకైతే వచ్చాను. చూడండి, పెద్ద కొండకైతే వచ్చాను. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి ఈ వీడియో చివరి దాకా. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంది ఈ కొండ అనేది. ప్రజెంట్గా అయితే నేను ఊరు నుంచి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. ఆ కొండ ఏ విధంగా ఉందో తప్పకుండా నేను చూడాలి ఈరోజు ఎలాగైనా. అదే ఏ కొండ అనేది ఆ లాస్ట్లో నేనైతే చెప్తాను ఏ కొండ అనేది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కొండకైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, అక్కడ వెళ్ళి చూపిస్తాము. చాలా అయితే చాలా బాగుంటుంది. ఈ ఇద్దరైతే మా ఊరి పిల్లలు అనమాట. చూడండి ఎక్కడ వెళ్ళి ఉండేరు నాకు కనిపించారు నాకు రోడ్లో. వీడియో చేద్దాం. పింకీ రాణి చూసారు కదా, ఇవి అడ్డాకాయలు అనమాట. చూసారు కదా. ఓకే, ఇలా కొడతారు. ఒకసారి చూపించు అటు. ఇదిగో ఇటు చూపించు. ప్రస్తుతానికి కొండకు వచ్చేసాము. ఒకసారి కిందకి చూపించు. చూసారు కదా, అది రోడ్ అనమాట. చూసారు కదా, పైకి ఎక్కుతాను అనమాట. ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను. తిరిగిపోతున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ అయితే కొండకు వచ్చేసాను. కానీ మా కెమెరామెన్ అయితే ఇటు రావడానికి భయపడుతున్నాడు. సో చాలా అయితే చాలా లోతుగా ఉంది కాబట్టి ఒకసారి ఇక్కడ దాకా వచ్చి చూపించు. సో మా కెమెరామెన్ అయితే భయపడుతున్నారు కొండకి ఎక్కడానికి. నేనే భయపడి కొండకి ఎక్కుతున్నాను అనమాట. చూడండి, చూసారు కదా భయా, చాలా లోతుగా ఉంది. అబ్బో, అయ్యో బాబోయ్, భయం వేస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఎక్కేసాను. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే ఇలాగై ఉన్నాను అనమాట. చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అనమాట. అది దమ్కు ఎస్కోట ఇలాగ వెళ్ళిపోవచ్చు అనమాట మా ఊరు నుంచి. చూసారు కదా, చాలా బాగుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పెద్ద కొండకైతే వచ్చాను. చూడండి, కొండకైతే నేనైతే వచ్చాను. ఇటుపక్క చూడండి, ఆ చివరి దాకా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అటు చివరి దాకా వెళ్ళాలంటే నాకు అసలు టైమే లేదు. చూడండి చుట్టుపక్క కొండలు ఏ విధంగా ఉన్నాయో చూడండి, ఊర్లు చూడండి. ఇటుపక్క చూడండి కొండలు అయితే ఏ విధంగా ఉన్నాయో. కిందకు చూడండి, ఒకసారి చూపిస్తాను. చూడండి, అదిగో చాలా అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో కిందకైతే చూడండి, ఇదిగో రోడ్డు ఉందన్నమాట. కిందకైతే రోడ్డు ఉంది. ఇటుపక్క వచ్చేసి ఇది కూడా కొండ అనమాట, రాయలు అనమాట. ఇవి మొత్తానికి అయితే ఇవి రాయలు. చూడండి, ఆ కింద దాకా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. రాయలు ఉన్నాయి, ఇలా డౌన్ ఉంది, అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. కానీ సో నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ అయితే పొడవుగా ఉందన్నమాట ఈ కొండకి అనమాట. సో నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. చూడండి,
చాలా బాగుంది. అటుపక్క అయితే ఊర్లు ఉన్నాయి చూడండి. ఇలాగ ఉంటుంది అనమాట మా ఊరు లొకేషన్ ఇది. మా ఊరు పక్క ఊర్లో ఉంది అనమాట ఈ లొకేషను. మా ఊరు నుంచి ఇక్కడ రావాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో రోడ్ పక్కనే ఉందన్నమాట ఈ కొండకి. చాలా అయితే చాలా బాగుంటుంది. ఈ కొండ అయితే చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చేసింది. చాలా బాగుంటుంది. చాలా లోతుగా అయితే ఉందన్నమాట. చూడండి అది రోడ్ అనమాట అది. చూసారు కదా, కొండ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి రోడ్ ఏ విధంగా ఉందో చూడండి. ఇదిగో కిందకి చూసారు కదా, ఇక్కడ నుంచి కూడా అక్కడ శివారి దాకా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో వెళ్ళడానికైతే నాకైతే అసలు టైం లేదు. సో మా కెమెరామెన్ అయితే భయపడుతున్నారు కాబట్టి నేను అటు వెళ్ళలేకపోతున్నాను. ప్రస్తుతానికైతే కొండలు అయితే చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇదిగనమాట ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది. ఇదిగో చూసారు కదా, అది ఇంత పెద్ద కొండకి నేను ఎక్కుతానని నేను అస్సలు అనుకోలేదు. హై ఫ్రెండ్స్ అందరికీ, ఈ కొండ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి మీరు వీడియో. ఇక్కడ అన్నమాట చాలా పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయన్నమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. చూడండి ఏ విధంగా కొండలు ఉన్నాయో. కొండల నుంచి కిందకైతే దిగిపోవాలన్నమాట. సో నాకైతే తీసివెళ్ళలేరు కాబట్టి సరిగా తీయలేకపోయాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఏ విధంగా కొండలు ఉన్నాయో. చుట్టుపక్కల పొలాలు, చుట్టుపక్కల విలేజ్లు ఉన్నాయన్నమాట. చూడండి చాలా బాగున్నాయి. ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేసేవారు లేరు కాబట్టి నేను ఒక్కడే వీడియో తీసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో మా కెమెరామెన్ అయితే కిందకి దిగిపోయాడు. ఎందుకంటే భయపడిపోయాడు. ఎందుకంటే చాలా భయంకరమైన లోతుంది కాబట్టి. ఈ కొండ పేరు వచ్చేసి పాపల కొండ అని పిలుస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.